మరణాత క్రీస్తు విజయస్వరం వీక్షకులకు వందన మరణాత. ఈరోజు అంశము మంచి శుక్రవారం. వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 30వ వచనం. సిలువ మీద నుండి దిగి నిన్ను నీవు రక్షించుకో అని హేళన చేసిరి. ప్రార్థన. మహిమోన్నతుడా, మహాగణుడా, కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానము చేయుచుండగా మాకు అవసరమైన వర్తమానాన్ని వినిపింపచేయమని, వినుబుద్ధిని గ్రహింపు శక్తి మా ప్రతి ఒక్కరికి దయచేయమని వాక్య వర్తమానికుడైన యేసు నామంలో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభు మరణించిన రోజు లోక చరిత్రలో మహోన్నతమైనది, ప్రపంచ చరిత్రలో ఘనమైనది. 24 గంటలు చాలా ముఖ్యమైనవి. ఆదిలో విడిపోయిన మానవుడును దేవుడును కలుసుకున్న దినము. మానవ చరిత్ర ఈ దినముపై ఆధారపడి ఉన్నది. దేవుడు మానవుడు ఈ కల్వరి దినము కొరకు ఎదురు చూసిరి. రూపాంతర కొండపై మోషే ఏలియాలు ఈ రోజు కొరకు మాట్లాడిరి. నీ జీవితంలో ఈ మహాశుక్రవారమే ముఖ్యమైన దినము. ప్రతి మనిషి అంతు చేల్చినది ఇదే. ఈ దినమున జరిగిన ఈ గొప్ప చరిత్రయే నీ జీవితను మార్చి నీ ఆత్మను రక్షించును. దేవుని ప్రేమ సంపూర్ణంగా ప్రత్యక్షమైన రోజు. దేవుని కృపా ప్రవాహము పాపి కొరకు ప్రవహించిన రోజు. మానవ హృదయము కుట్లత్వంతో నింపబడి దేవుని కుమారుని సిలువ వేసిన రోజు. మనమును శాస్త్రులు పరిసయ్యుల వలె ప్రభు పట్ల ప్రవర్తించాము ఏమో. అందుకే మంచి శుక్రవారము నీ జీవితమును మార్చుకున్న ప్రభు ప్రక్కనున్న దొంగ వలె మారి ధన్యులు మగుదుము. సిలువను అంగీకరించి క్షేమముగా నుండుము. గురువారం సాయంత్రము 5 గంటలకు పస్కా సిద్ధపరచుటకు ప్రభువు శిష్యులను పంపించెను. సాయంత్రం 6 గంటలకు పస్కా విందు. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనం. సాయంత్రం 7 గంటలకు విందు ముగిసెను. ప్రభువు శిష్యులు పాదములు కడిగెను. రాత్రి 8 గంటలకు సంస్కారపు భోజనము ఏర్పరచెను. అప్పటి నుండి ఆయన వెంబడించిన వారు, అంగీకరించిన వారు, శతాబ్దముల నుండి అన్ని స్థలముల్లోనూ ప్రభువును ప్రేమించిన వారు హృదయ పరీక్ష చేసుకుని పశ్చాత్తాపంతో ఈ విందును ఆచరించారు. రాత్రి 9-10 గంటలకు మేడగదిలో మానవులకు ఆదరణ మాటలు చెప్పిరి. విశ్వాసికి ప్రభువుతో ఏకాంతమను అనుభవం ఏర్పడెను. రాత్రి 11 గంటలకు కీడు నుండి కాపాడినట్లు ఏకత్వం కొరకు ఆయన ఉండు స్థలములో మనము ఉండినట్లు ప్రార్థన చేసెను. రాత్రి 12 గంటలకు ప్రభువు గెత్సెమనే వనములో ప్రార్థనా గదిలో గడిపిరి. రాత్రి 1 గంటకు ప్రభువును బంధించి తీసుకుని వెళ్ళిరి. రాత్రి 2 గంటలు ప్రభు యొక్క 1వ తీర్పు. తెల్లవారుజాము 3-4 గంటలకు ప్రభు యొక్క 2వ తీర్పు. ఉదయము 5 గంటలకు 3వ తీర్పు. ఉదయము 6 గంటలకు 4వ తీర్పు. 7 గంటలకు 5వ తీర్పు. 8 గంటలకు 6వ తీర్పు. 9 గంటలకు ప్రభువును సిలువ వేసిరి. ప్రభు సిలువపై పలికిన మొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. లోకా 23:34. క్షమారూపము కనిపించెను. ఉదయం 11 గంటలకు 2వ మాట ప్రభు పలికెను, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. లోకా 23:43 అని ప్రభు పలికెను. రక్షణ రూపము కనిపించుచున్నది. 3వ మాట ద్వారా ఆదరణ రూపం కనపర్చెను. యోహాను 19:26-27. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు దేశమంతా చీకటి క్రమ్మెను. తండ్రికిని కుమారునికిని ఎడబాటు కలిగెను. 4వ మాట ద్వారా, నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి అని పలికెను. 3 గంటలకు ప్రభు 5వ మాట పలికెను, నేను దప్పిగొనుచున్నాను. ఆత్మల దాహము ప్రభువుకు కలిగెను. యోహాను 29:28. 6వ మాట సమాప్తమాయెను. ప్రభు తన పని ముగించి సమస్తము సమాప్తం చేసెను. లోకా 23:46. ప్రభు పలికిన 7వ మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ప్రాణం విడిచెను. 4 గంటలకు ప్రభువును ప్రక్కలో బళ్ళెముతో పడిచిరి. 5 గంటలకు అరిమతయి యోసేపు, నికోదేము అనువారు ప్రభువును సమాధిలో ఉంచిరి. 6 గంటలకు సమాధి దగ్గర పెద్ద రాయి దొర్లించి ముద్ర వేసి కావలి ఉంచిరి. మహాశుక్రవారం ప్రభు మన పాపముల కొరకు చనిపోయిరి. 7 మాటల ద్వారా మనల్ని మనం సరిచేసుకుని స్థిరమైన విశ్వాసముతో ప్రభువుని వెంబడించవలెను. ఏదైనా విశ్వాస జీవితంలో లోపములుంటే సరిచేసుకుని మన కొరకు చేసిన యజ్ఞము ద్వారా మన జీవితాల్ని సరిచేసుకుని ముందుకు సాగవలెను. అట్టి ధన్యత మనందరికీ కలుగునుగాక.
మహిమోన్నతుడా, మహాగుణుడా, కొద్ది నిమిషాలు ప్రభా నా తండ్రి సప్త సూక్తులను ప్రభా మేము ధ్యానము చేసుకోవటానికి ప్రభా, సప్త సూక్తుల ద్వారా మా జీవితాలని ప్రభా ముందుకు నడిపించడానికి నిత్యము మాతో ఉండి మాలో నడిపించి నా తండ్రి నా ప్రభా సిలువ రక్తం ద్వారా కడుగుతూ ఉన్న యేసయ్యా నీకు కోటాను కోట్ల స్తుతి స్తోత్రములు. రాకడచు పర్యంతము కుడికి కానీ ఎడమకు కానీ చెదరనివ్వకుండా నిశ్చలమైన భక్తితో నిన్ను ఆరాధించే కృపా సమయం ప్రభా మా ఎల్లరికూ దయచేయమని సిలువనాథుడైన యేసు నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.